ఓం నమో వెంకటేశాయ. ప్రాతర్భజామి రఘునాథకరారవిందం రక్షో గణాయ భయదం వరదం నిజేభ్యః యద్రాజసంసది విభజ్య మహేశ చాపం సీతాకరగ్రహణ మంగళమాపసద్యః. శత్రువులకు రాక్షసులకు కూడా భయంకరమైనటువంటిది, ఆశ్రితులకు భక్తులకు కూడా అభయంకరమైనటువంటి అభయహస్తము అయిన సీతాదేవి యొక్క కరగ్రహణం చేసినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క కరారవిందమునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళి ధర్మపథంలో పయనించాలి అని, సకల కార్యసిద్ధితోటి వృద్ధిని పొందాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మపథమైన అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో ఈనాటికి మనం 536వ రోజులోకి ప్రవేశించాము. మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని చక్కటి మధురమైనటువంటి సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. శ్రీమతి టి తేజోవతి గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు వారి బృంద సహకారంతో ఆలపించే ఆహా నమో నమో ఆదిపురుష నీకు అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. నమో నమో ఆది పురుష నమస్తే నమః. ఆహా నమో నమో ఆది పురుష నీకు. ఆహా నమో నమో ఆది పురుష నీకు. ఈహల నేనెంత వాడ ఇట్టుగా చితివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు. ఈహల నేనెంత వాడ ఇట్టుగా చితివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు. లోకాలోకములు లోన నింపుకున్న నీవు ఇక్కడ నాత్మలో ఎట్టనగితేవి. లోకాలోకములు లోన నింపుకున్న నీవు ఇక్కడ నాత్మలో ఎట్టనగితేవి. ఆకడ వేదములకు అగోచరమైన నీవు. ఆకడ వేదములకు అగోచరమైన నీవు. వాకుచని నామములు పడినేట్టనగితివి. ఆకడ వేదములకు అగోచరమైన నీవు. వాకుచని నామములు పడినేట్టనగితివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు. ఈహల నేనెంత వాడ ఇట్టుగా చితివి. అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞభోక్తవైన నీవు. అన్నపానాదులివి ఎట్టారగించితివి. అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞభోక్తవైన నీవు. అన్నపానాదులివి ఎట్టారగించితివి. సన్నుతి పూర్ణుడవై జనయోజన నీవు.
పూర్ణుడవై జనించిన నీవు ఉన్నతి నా పుట్టుగులో ఒకచోనేటుంటివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడ ఇట్టుగా చితివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు. దేవతలచే పూజలు దివిరి కొనిన నీవు ఈవల నాచే పూజ ఎట్టుగుంటేవి. దేవతలచే పూజలు దివిరి కొనిన నీవు ఈవల నాచే పూజ ఎట్టుగుంటేవి. శ్రీ వెంకటాద్రి పైన సిరితో కూడిన నీవు శ్రీ వెంకటాద్రి పైన సిరితో కూడిన నీవు ఈ విధి నా ఇంట ఇప్పుడేటు నిలచితివి. శ్రీ వెంకటాద్రి పైన సిరితో కూడిన నీవు ఈ విధి నా ఇంట ఇప్పుడేటు నిలచితివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడ ఇట్టుగా చితివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడ ఇట్టుగా చితివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు. నమో ఆది పురుష నమో ఆది పురుష నమో ఆది పురుష. ఈ లోకంలో ఆదిపురుషుడు అంటే రామచంద్రమూర్తి ఆ శ్రీమన్నారాయణుడే అని కీర్తిస్తూ ఉంది వేదము. అదేవిధంగా సంప్రదాయంలో కూడా అలాగే చెబుతారు. మరి ఆ స్వామివారి యొక్క మహిమాన్వితమైనటువంటి ఆ లీలలను చక్కగా మనం ఈ సంకీర్తన ద్వారా వినగలిగాము. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను పఠించుకుంటూ సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా
శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 91తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 91తమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. కుంజరాశ్చ ఖరోష్ట్రాశ్చ గోశ్వాశ్చ మృగపక్షిణః బభూవుః సుభృతాస్తత్ర నాన్యో హ్యన్యమకల్పయత్. భరద్వాజాశ్రమంలో భరతునికి భరతుని యొక్క పరివారమునకు అతని యొక్క సేవకులకి వాహనమును నడిపేటటువంటి వారికి ఆ వాహనమును కట్టబడినటువంటి జంతువులకి వీటన్నింటికీ కూడా అంటే ఏమిటి ఆ అశ్వములు గజములు వీటన్నిటికీ కూడా సముచితమైనటువంటి ఆతిథ్యము సకల సౌకర్యములతో కూడినటువంటి ఆవాసము అనేకమైనటువంటి పరిచర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. అప్సరోగణములు దేవలోకం నుండి అదేవిధంగా గంధర్వలోకం నుండి బ్రహ్మలోకం నుండి వచ్చినటువంటి వారు మరి ఈ సైన్యంలో ఉన్నటువంటి వారందరినీ కూడా చక్కగా నలుగు పెట్టి స్నానం చేయిస్తూ ఉన్నారు. ఆయా పానీయములను తమ తమ చేతులతోటి వాళ్ళు త్రాగిస్తూ ఉన్నారు. మరి ఆ సైనికుల యొక్క ఆ స్త్రీలకు భార్యామణులకు వీరందరూ కూడా జడలు వేయటము, అలంకరణ చెయ్యటము, లేపనములు రాయటము, ఈ విధంగా వారికి లేపనములు రాస్తూ ఉన్నారు. ఆ మా సభా మండపములు, ఆ భవంతులు అవన్నీ కూడా ఇంద్రభవనములను తలపించే విధంగా ఉన్నాయి. అక్కడ హంసతూలిక తలపములు, అక్కడ ఉన్నటువంటి రత్నములతో పొదిగినటువంటి అనేకమైన సింహాసనములు, ఇవన్నీ కూడా స్వర్గ సుఖముల వలె ఉన్నాయి వీరందరికీ కూడా. మరి ఇలాగ వీరందరితోటి కూడా ఈ సేవలను పొందుతున్నటువంటి భరతుని యొక్క సైన్యము వారిని వారే మరిచిపోయే స్థితిలో ఉన్నారు. అంటే రథములలో వచ్చినటువంటి వారు తమ రథాన్ని, అశ్వములలో వచ్చిన వారు తమ అశ్వాలని, గజములను వీటన్నిటినీ కూడా తాము ఎలా వచ్చాము, తమ తమ వాహనములేమిటి అనే విషయాన్ని కూడా మరచిపోయేంతటి ఆనందంతో మోహంలో పడిపోయారు. మరి అంతగా
భరద్వాజ మహర్షి వారిని సేవించే విధంగా మరి ఏర్పాట్లు చేశారు. ఆ దేవతాస్త్రీలు అప్సరసలు వనదేవతలు కూడా వారిని సేవిస్తూ ఉంటే వారు ఇదే స్వర్గము అని భావించిన వారై ఒక మాట కూడా అన్నారు, మేము మరలా అయోధ్య నగరానికి కూడా రాము, మేము దండకారణ్యానికి కూడా రాము, మరి ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు ఈ స్వర్గ సుఖాలు జీవించి ఉండగానే ఇంతటి స్వర్గ సుఖాలు మాకు ఈ భూలోకంలో లభించాయి అంటే దానికి కారణం ఒకటి రామచంద్రమూర్తి, మరి ఒకటి భరతుడు, మరొకరు భరతుడు. కావున రాముడికి మంచి జరగాలి, మంగళమగుగాక, భరతునికి మంగళమగుగాక, మేం మాత్రము ఇక్కడే ఉంటాము అని చెప్పి వాళ్ళందరూ కూడా అలాగా అక్కడే ఉండాలి అని చెప్పి భావిస్తూ అంతటి పరమానందాన్ని పొందుతూ పారవస్యాన్ని పొందుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ కేవలము ఆ సైన్యంలో ఉన్నటువంటి వారే కాదు, సేవకులు కూడా చూడండి ఎప్పుడూ సేవిస్తూ వినయంగా ఉండేటటువంటి సేవకులు కూడా ఈ అప్సరసల చేత సేవలను తాము పొందుతూ అదేవిధంగా అలంకరణలు చేయించుకుని చాలా టీవీతోటి గర్వంగా కనిపిస్తూ ఉన్నారట వాళ్ళు. కేవలం వారే కాదు, మరి ఆ వాహనములకు కట్టబడి ఆ సైన్యంతో పాటు వచ్చినటువంటి అశ్వములు గజములు ఇవన్నీ కూడా వాటికి కావలసినటువంటి ఆహార పదార్థములను గంధర్వులు కొసరి నోటికి అందిస్తూ ఉంటే అవి వాటిని గ్రహిస్తూ మరి యొక్క దానితోటి పని లేకుండా సహజంగా ఎందుకు ఈ మాట చెప్పారు అంటే మనం చూస్తూ ఉంటాం, గడ్డి మోపులను ఆ పశువుల పాకలో కనుక పడేసినట్లయితే అవి తింటూనే ఉంటాయి, పక్కవ తినేటటువంటి ఆ గడ్డిని వాటిని కూడా చూస్తూ అలా లాగుతూ ఉంటాయి, వాటి యొక్క లక్షణం అది. కానీ ఇక్కడ ఈ అశ్వములు గజములు ఇవన్నీ కూడా ఇంకొక వైపుకు చూసేటటువంటి అవకాశము కూడా లేదు, అవసరము కూడా లేదు. ఈ గంధర్వులు దేవతాగణములే వాటికి నోటికి అందిస్తూ గ్రాసమును, వాటికి ఇష్టమైనటువంటి పదార్థములను ఏ జంతువులు అవి పదార్థాలు స్వీకరిస్తాయో ఆ పదార్థములు వారికి కొసరి నోటికి అందిస్తూ ఉంటే అవి భుజిస్తూ అవి కూడా పారవస్యాన్ని పొందుతూ ఉన్నాయట. ఈ విధంగా భరద్వాజాశ్రమంలో మరి ఆ విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ భవంతులు, శాలలు, శిబిరములు వాటన్నిటిలో భరతుని యొక్క సైన్యము, వారి యొక్క పరివారము, జనులు, ఆ స్త్రీలు, ఆ భరతునితో వచ్చినటువంటి గజములు, అశ్వములు, అదేవిధంగా కంచరగాడిదలు మొదలైనవి అన్నీ కూడా సకల సౌకర్యములతోటి సకల భోగములను పొందుతూ తమను తాము మరిచిపోయేంతటి పారవస్యాన్ని పొందుతూ ఉన్నారు. ఒకరిని మరొకరు పట్టించుకునేంత అవకాశం కానీ ఖాళీ కానీ ఆలోచన కానీ ఎవరికీ లేదు. ఎవరు పొందేటటువంటి ఆ సుఖాన్ని భోగమును వారు పొందుతూ ఎవరికి వారే గొప్పగా వారు భావించుకుంటూ అంతటి గొప్ప స్వర్గ సుఖాలను అక్కడ అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత నా శుక్లవాసాస్తత్ర ఆసీత్ క్షుధితో మలినోపివా రజసాధ్వస్తకేశోవా నరః కశ్చిద దృశ్యత. అయోధ్యానగరం నుండి భరద్వాజాశ్రమం వరకు కూడా ప్రయాణించి నడుచుకుంటూ వచ్చి అడవిలో తిరిగి నదులు దాటుకుంటూ ఇంత శ్రమపడి వచ్చినటువంటి వారికి కనీసం ఎవరి యొక్క వస్త్రము కూడా నలిగి కూడా లేదు. అంటే ఏమిటి, ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి చక్కగా ఒంటికి నలుగు పెట్టి చక్కటి స్నానములు చేయించి ఒంటికి లేపనములు రాసి నూతనమైనటువంటి పట్టు వస్త్రములు ధరింపజేసి ఆభరణములన్నీ కూడా అలంకరించి మరి ఇంత గొప్పగా ఆ దేవతా స్త్రీలు అప్సరసలే భరతుని యొక్క పరివారం అందరినీ కూడా మరి ముస్తాబు చేశారు కదా, వాళ్ళందరినీ అలంకరించారు కదా. అందుకనే అంటున్నారు అక్కడ ఆ సైన్యంలో కానీ ఆ పరివారంలో కానీ అశుక్లవాసాహ, నా శుభ్రమైనటువంటి తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారు ఎవ్వరూ లేరు. అంటే అందరూ కూడా తెల్లనైనటువంటి శుభ్రమైనటువంటి పట్టు వస్త్రములను ధరించిన వారే. క్షుధిత మలిన అపివాన, ఆకలితో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే మలినమైనటువంటి శరీరంలో ఎక్కడైనా కాస్త మలినం ఉన్నటువంటి వారు కానీ దుమ్ము ధూళి కలిగినటువంటి వారు కానీ ఎవ్వరూ లేరు. అంటే కూడా అందరూ కూడా కడుపు నిండా తృప్తి తీరా తమకు ఇష్టమైనటువంటి పదార్థములన్నీ కూడా బాగా భుజించి అయ్యయ్యో ఇంకా ఈ కొత్త పదార్థాలు మిగిలిపోయాయే, వీటిని మనం భుజించలేకపోతున్నాము, కడుపులో ఖాళీ లేదే అన్నట్లుగా అంత గొప్పగా వాళ్ళందరూ కూడా భుజించి తనివి తీరా భుజించి తృప్తిగా ఉన్నటువంటి వారు. అటువంటి వారు
అంతేగాని అలాగే వారి శరీరంలో కూడా ఎక్కడా ఏమాత్రము మలినము కానీ అలసట కానీ ఎక్కడా లేదు, అంత గొప్పగా ఉన్నారు. అంతేకాదు రజసా ధ్వస్తకేశవ నా అదృశ్యత, అంతేకాదు వారి కేశములు కూడా కనీసం చిందరవందరగా లేవుట. వారి కేశములను కూడా ఈ అప్సర స్త్రీలు గంధర్వ స్త్రీలు దేవకన్యలు వీళ్ళందరూ కూడా వారి కేశములను కూడా చక్కగా అలంకరించారు. ఈ విధంగా మరి వారందరి చేత సేవలను పొందుతూ భరద్వాజాశ్రమంలో స్వర్గ సుఖములను అనుభవిస్తూ అందరూ ఆనందంగా ఉన్నారు. ఎవరిలో అయినా సరే ఆకలి కానీ లేకపోతే అలసట కానీ అలంకరణ లేకపోవటం కానీ ఇవేమీ కూడా లేవు. అందరూ చాలా గొప్పగా వీరెందరూ కూడా దేవతలలాగా కనిపిస్తూ ఉన్నారట. అంతటి ఆనందాన్ని వీళ్ళు పొందుతూ ఉన్నారు. ఆజైశ్చాపి వారాహై నిష్ఠానవర సంచయై ఫల నిర్యూహ సంసిద్ధై సూపై గంధరసాన్వితై. అక్కడ ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా అంతే, వారందరూ కూడా మరి భరతుని సైన్యం మానవులే కదా, నరులే కదా, వాళ్ళందరూ కూడా ఆజై వారాహై నిష్ఠాన వరసంచయై, మరి ఆజై మేకమాంసములు మొదలైనవి, అలాగే వారాహై అంటే ఏదుపంది అని అంటారు. వీటువంటి ఈ మాంసములతోటి నిష్ఠాన వరసంచయై, నిష్ఠానము అని అంటే అన్నముతో పాటుగా నంచుకునేటటువంటి పదార్థములు ఏవైతే ఉంటాయో వాటిని నిష్ఠానములు అంటారు. అటువంటి ఆ నంచుడు పదార్థములలో కూడా శ్రేష్టమైన రుచికరమైనటువంటి పదార్థములతోటి, వీటితోటే కాకుండా ఫల నిర్యోహ సంచయై, బాగా పండినటువంటి ఫలములలో తేనె పాలు మొదలైనటువంటి కూడా కలిపి ఆయా పానీయములను కలిపి తయారు చేయబడినటువంటి ఫల రసములతోటి, పంచామృతము అని మనం చూస్తూ ఉంటాం కదా, అటువంటివి అనేక రకాలైనటువంటివి అన్నమాట. వాటితోటి గంధరసాన్వితై, మరి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థముల నుండి వచ్చే ఆ ముదురు పాకము లేత పాకము మొదలైన పాకముల నుండి వచ్చేటటువంటి ఆ గంధం ఏదైతే ఉందో ఆ గంధం పీల్చితేనే కడుపు నిండిపోయేట్లుగా ఉన్నది. ఆ గంధం పీల్చిన తర్వాత ఇంకేది కూడా వాసన చూడాలనిపించడం లేదంటే ఏమిటి, నోరు ఊరే విధంగా, భోజనం చేసినటువంటి వారికి కూడా నోరు ఊరే విధంగా అంత గొప్పగా అక్కడ ఆహార పదార్థములన్నీ కూడా సిద్ధం చేయబడి ఉన్నాయి. సూపై అనేక రకాలైనటువంటి పప్పు సూపములతోటి, వీటన్నిటితోటి, ఇంకా పుష్పధ్వజవతి పూర్ణ శుక్లస్యాన్నస్య చాభిత దదృశు విస్మితాస్తత్ర నరాలౌహీ సహస్రశః. శుక్లస్య అన్నస్య, తెల్లనైనటువంటి శుభ్రవర్ణంతో ఉన్నటువంటి తెల్లనైన అన్నంతో, పూర్ణ నిండినటువంటివి, పుష్పధ్వజవతీ, ఇంకా ఆ గంగాళములు గుండిగలు అంటుంటాం కదా, అవన్నీ కూడా బంగారంతో చేయబడినటువంటి గుండిగలు. ఆ గుండిగల మీద పుష్పములతోటి లతలతోటి అలంకరించినట్లుగా, అక్కడ శిల్పములతో చెక్కినట్లుగా అక్కడ అలంకరణ, అలాగా లతలతోటి అలంకరించబడినట్లుగా ఉన్న బంగారు గంగాళములలో తెల్లనైనటువంటి అన్నము చూడండి. మరి ఆ బంగారం మెరిసిపోతూ ఆ గంగాళం ఉంటే దాంట్లో తెల్లనైనటువంటి అన్నం మరింత గొప్పగా కనిపిస్తూ ఉంటే చూచేటటువంటి వారికి చూస్తుంటే అదే చూడాలనిపిస్తూ ఉండడం, తింటుంటే వదలబుద్ధి కాదు అన్నట్లుగా అంత గొప్పగా లౌహీ సహస్రశః, బంగారు పాత్రలను, అంటే ఇక్కడ లోహము అంటే లోహములో శ్రేష్టమైనటువంటిది బంగారం కావున బంగారు పాత్రలు అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అందుకని లౌహీ బంగారు పాత్రలను సహస్రశః దదృశు, వేల కొలది బంగారు పాత్రల్లో ఉన్నటువంటి ఆ అన్నమును, అటువంటి అన్నంతో కూడినటువంటి బంగారు పాత్రలను వేల కొలది ఆశ్చర్యంగా విస్మిత, ఆశ్చర్యంతో అంతటా కూడా అభిత దదృశు, అంతటా కనిపిస్తూ ఉంటే మరి వీరందరూ కూడా ఎక్కడికక్కడే ఆశ్చర్యంగా ఉన్నది, ఎక్కడికక్కడే కూడా చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. బభూవుర్వన పార్శ్వేషు కూపా పాయస కర్దమా తాశ్చకామ దుఘాగావః ద్రుమాశ్చాసన్మధుశ్రుతః. ఇంతేకాదు మరి అనేకమైనటువంటి లోకముల నుండి
వచ్చినటువంటి, అదేవిధంగా ఈ భూలోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతముల నుండి వచ్చిన నదులు, అలాగే భరద్వాజ మహర్షి సంకల్పంతో వచ్చినటువంటి ఈ పాయసముతో కూడినటువంటి నదులు, వీటినన్నిటినీ కూడా చూసాం. మనకు ఎవరు ఏవి కావాలంటే అది పాయసముతోటి, సురాపానములతోటి, పానీయములతోటి వచ్చినటువంటి నదులు, ఇవన్నీ కూడా చూసాం, మరి మనం చూసాం. వీటితో పాటుగా ఆ ఆశ్రమ ప్రాంతంలో ఏవైతే బావులు అలాగే సరస్సులు ఉన్నాయో అవన్నీ కూడా మరి వీరి కోసం అన్నట్లుగా, భరతుని యొక్క సైన్యానికి సేవ చేయటానికి అన్నట్లుగా భరద్వాజ మహర్షి యొక్క సంకల్పంతో అవన్నీ కూడా మరి ఈ విధంగా ఉపయోగకరంగా మారేట. ఎలాగా వనపార్శ్వేషు పాయసకర్దమాహ కూపాహ, ఆ వనం సమీపంలో, ప్రయాగవనం యొక్క సమీపంలో ఉన్నటువంటి బావులన్నీ కూడా పాయసకర్దమాహ, పాయసంతో నిండిపోయి ఉన్నాయట. సహజంగా బావులలో నీటిని ముంచుకు తాగుతాం, కానీ అక్కడ పాయసమును ముంచుకు తాగేట్టుగా ఉన్నాయి. తాహ గావహ కామదుఘాహ ఆసన్, ఆ వనంలో ఉన్నటువంటి గోవులన్నీ కూడా సామాన్యమైనటువంటి పాలు ఇచ్చేవే అన్నట్లుగా కాకుండా ఏ కోరికలైనా తీర్చేటటువంటి కామధేనువుల్లాగా అన్నీ కూడా ఉన్నాయట. ఎవరు ఎన్ని పాలు అడిగితే అన్ని పాలు ఇచ్చే విధంగాను, ఎవరు ఏ కోరికను కోరితే ఆ కోరికను తీర్చే కామధేనువులుగా ఆ ధేనువుల ఆ ఆవులన్నీ కూడా ఉన్నాయట. ద్రుమాహ మధుశ్రుతాహ, చెట్లన్నీ కూడా తేనెలు ఒలుకుతూ, తేనెలు గార్చుతూ తమ తమ ఫలములు అంటే ఏమిటి, ఆయా కాలములలో ఆయా ఫలములు పండటం అనేది ఋతుధర్మంగా ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ భరతుని యొక్క సైన్యాన్ని సేవించడం కోసమని అక్కడ వనంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఋతుధర్మాన్ని కూడా పక్కన పెట్టేసి ఏ కాలము అనేది పట్టించుకోకుండా అన్ని కాలములలో వచ్చే అన్ని రకాలైనటువంటి ఫలములను కూడా ఆ రోజు ఆ చెట్లన్నీ కూడా ఇస్తూ తేనెలు ఒలుకుతూ ఉన్నాయట. మరి ఈ భరతుని యొక్క సైన్యంలో ఉన్నటువంటి వారు, పరివారము, ఆ ఉన్నటువంటి ఏనుగులు, గుర్రములు, వీరందరూ కూడా అన్నీ కూడా ఎవరికి ఏది కావాలో వాటిని స్వేచ్ఛగా ఇష్టమైన విధంగా వాళ్ళు తీసుకునే విధంగా అన్ని రకాలైనటువంటివన్నీ కూడా ఫలములతో పాటు అన్నీ కూడా సంసిద్ధమయ్యాయి. ఆ విధంగా వారిని సేవిస్తూ ఉంటే వీరందరూ వాటిని గ్రహిస్తూ, వాటిని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ వాప్యోమైరేయ పూర్ణాశ్చ మృష్టమాంసచయైర్వృతా ప్రతప్తపిఠరైశ్చాపి మార్గమాయూరకౌకుటై. ఇంకా మొదలుపెట్టి ఇక్కడ 2.5 శ్లోకాలు ఒకే అన్వయం చెప్పుకోవాలి మనం. పాత్రీణాంచ సహస్రాణి స్థాళీనాం నియుతాని చ న్యర్బుదాని చ పాత్రాణి శాతకుంభమయాని చ స్థాల్య కుంభ్య కరంభ్యశ్చ దధిపూర్ణ సుసంస్కృతా అని అంటూ చూడండి. వాప్యో మైరేయ పూర్ణాశ్చ అని చెప్పి అంటున్నారు ఇక్కడ. అంటే పాత్రీణాం సహస్రాణి, వేల కొలది పాత్రలతోటి, స్థాళీనాం అంటే వ్యంజనములు, కూరలు మొదలైనటువంటివన్నీ ఉంటాయి కదా, కూర, పులుసు మొదలైన ఈ అన్నములో కలిపి నంచుకుని తినేటువంటివి, అన్నంలో కలిపేటటువంటి ఈ మిశ్రణం చేసేటటువంటి పదార్థములు, ఇవన్నీ కూడా సహస్రాన్ని, వేల కొలది పాత్రలతో ఉన్నాయట. అంతేకాదు నియుతానిచ అని అంటూ స్థాళీనాం నియుతానిచ, ఇంకా మరికొన్ని పాత్రలు విశేషమైనటువంటి పదార్థములతో కూడినటువంటివి లక్షలుగాను, శాతకుంభమయాని పాత్రాణి, ఇంకా ఆయా భోజనములతో కూడిన భక్ష్యములు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడినటువంటివి, బంగారముతో చేసినటువంటి పాత్రలు. న్యర్బుదాని అని అన్నారు. న్యర్బుదము అంటే 10 కోట్ల సంఖ్యను న్యర్బుదము అంటారు. అంటే ఇలాగా 10 కోట్లు, ఆ విధంగా కోట్ల కొలది పాత్రలలో వీరికి కావలసినటువంటి సమస్తమైన పదార్థములు అంటే ఎవరికి ఏది అవసరమో అటువంటి, ఎవరికి ఏది ఇష్టమో, అవసరమో కాదు ఇష్టమో ఆ పదార్థములన్నీ కూడా. ఎందుకు అంటే ఒక ఇంట్లో ఒక 4 ఉన్నారనుకోండి, నలుగురికే 4 రకాలైనటువంటి రుచులు ఉంటాయి. అందుకని పెద్దలు అంటుంటారు కదా,
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని చెప్పి అంటూ ఉంటారు. ఒక్కొక్క బుర్రలో ఒక్కొక్క రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క నాలుకకి కూడా ఒక్కొక్క రకమైనటువంటి రుచి కావలసి వస్తుంది. అందుకనే ఇక్కడ లక్షణాదిగా వచ్చినటువంటి భరతుని యొక్క సైన్యానికి ఎవరి రుచికి తగినట్లుగా వారికి ఆ పదార్థములు, ఎవరికి ఇష్టమైనటువంటి పదార్థములు వారికి ఇవ్వడానికి లక్షలాదిగా కోట్లాదిగా బంగారు పాత్రలలో వారికి కావలసినటువంటి ఆహార పదార్థములన్నీ కూడా సిద్ధం చేశారు. పాత్రీణాంచ సహస్రాణి స్థాళీనాం నియుతాని చ న్యర్బుదాని చ పాత్రాణి శాతకుంభమయాని చ. ఇలా బంగారు పాత్రల్లో అన్నీ కూడా సిద్ధం చేశారు. స్థాళ్య కుంభ్య కరంభ్యశ్చ దధిపూర్ణా సుసంస్కృతాః. ఇలాగా స్థాళ్య అంటే కుండలు, పెద్ద పెద్ద కుండలు అని అర్థం. కుంభ్య అంటే చిన్న కుండలు అని అర్థం. కరంభ్య అని అంటే ఇక్కడ కుండలు అంటే కనుక పెద్దవిగా ఉండి చిన్న చిన్న మూతి కలిగినటువంటివి అని అర్థం. ఇక్కడ కరంభ్య అని మూడో చెబుతున్నారు. దాంట్లో వెడల్పుగా ఉండేటటువంటి పాత్రలు, మనం బౌల్ అంటుంటాం కదా, అలాగా వెడల్పుగా ఉండేటటువంటి పాత్రలు. ఇలాగ అనేకమైనటువంటి పాత్రలలో దధిపూర్ణాః, పెరుగులతో నిండినటువంటి, ఈ పెరుగుతో నిండినటువంటి అనేకమైనటువంటి పాత్రలు. ఇలాగా అక్కడ పాత్రలు లెక్క పెట్టడానికే ఆశ్చర్యకరంగాను అంతు చిక్కని విధంగాను కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కూడా బంగారుమయమైనటువంటి పాత్రలు. వీటన్నింటిలోనూ కూడా సమస్తమైనటువంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థములతో ఉన్నాయి. అంతేకాదు అందరికీ పెరుగిష్టం ఉండకపోవచ్చు కదా, అందుకని యౌవనస్థస్య గౌరస్య కపిత్తస్య సుగంధినః హ్రదాః పూర్ణా రసాలస్య దధ్నశ్వేతస్య చాపరే. ఇంకా అంటున్నారు యవ్వనస్థస్య అని అంటూ, యవ్వనంలో ఉన్నా అని అన్నారు. అంటే ఏమిటి? అప్పుడే చిలికినటువంటివైన మజ్జిగలు, అందులోనూ కూడా గౌరస్య సుగంధినః, వెలగపండు వాసనతో కూడినటువంటివి అయినా, అప్పుడే చిలికినటువంటివి అయినా, చాలా గొప్పగా ఉన్నవైనటువంటి మజ్జిగ పదార్థములు. అంటే అటువంటి మజ్జిగతో నిండినటువంటి అనేకమైనటువంటి పాత్రలు. వీటితో పాటుగా పూర్ణ హ్రదాహ, వీటితో నిండినటువంటి హ్రదాహ అని అంటున్నారంటే సరస్సులేట. అవన్నీ కూడా కేవలం పాత్రలలో కాదు, అక్కడ ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి సరస్సులలో మజ్జిగతో కూడినటువంటి సరస్సులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతేకాదు మరికొన్ని సరస్సులలో రసాలము అనే పానీయం అన్నారు. రసాలము అని అంటే మనకు వైజయంతి నిఘంటువులో చెబుతారు, అపక్వతక్రం సవ్యోషం అని అంటూ, అంటే పెరుగుతో, అంటే మజ్జిగను తయారు చేసే ముందు పెరుగును చిలుకుతారు కదా, అయితే ఆ పెరుగు పూర్తిగా తయారవ్వకుండా మూడొంతులు పెరుగు తయారైన తర్వాత, అంటే పాలను తోడి వేసిన తర్వాత మూడొంతులు తయారయ్యి పూర్తిగా తయారు కాకుండా, పెరుగు తయారు కాకుండా కమ్మగా ఉండేటటువంటిది. అటువంటి కమ్మగా ఉన్నటువంటి ఆ పెరుగులో సొంటి, అల్లము మొదలైనవన్నీ కూడా కలిపి బాగా చిలికి, అంటే తరక అనేదే లేకుండా బాగా చిలికినటువంటి మజ్జిగ ఏదైతే ఉందో దాన్ని రసాలము అని అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, అరుగుదలకు చాలా మంచిది, తాగటానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది అని అన్నారు. అటువంటి రసాలములతో కూడినటువంటి, రసాల మజ్జిగతో కూడినటువంటి మరి యొక్క సరస్సులు ఇవన్నీ కూడా పూర్ణః ప్రధాః, కొన్ని మడుగులు, శ్వేతస్య దర్శపూర్ణ అంటూ బభూవు పాయసస్యాన్యే శర్కరాయాశ్చ సంచయాః. ఈ విధమైనటువంటి మజ్జిగలతో ఇన్ని రకాలు ఉంటాయనే విషయం కూడా మనందరికీ తెలియదు. కానీ అన్ని రకాలైనటువంటి వాటిని కూడా సిద్ధం చేశారు. వీటితో పాటుగా పాయసస్య అన్యే శర్కరాయాశ్చ సంచయాః బభూవు అంటూ మరికొన్ని కొలనులు, చెరువులు, అంటే ఆ తటాకములలో పాయసములతో నిండినటువంటివి మరికొన్ని చెరువులు, శర్కర మొదలైనటువంటి మధురమైనటువంటి పదార్థములతోటి కూడి ఉన్నటువంటివి. అంటే బియ్యము మొదలైనటువంటి ఈ పిండ్లు ఏవైతే ఉంటాయో చూర్ణములు, ఆ చూర్ణములలో మధుర పదార్థములను, బెల్లము మొదలైనవన్నీ కూడా కలిపి చక్కగా భుజించడానికి యోగ్యంగా ఉన్నటువంటి పదార్థములతో నిండి మరికొన్ని మడుగులు కనిపిస్తూ ఉన్నాయట. ఈ విధంగా
అక్కడ లేని పదార్థం అనేది లేదు, చూడనటువంటి రుచి లేదు. అదేవిధంగా అనేకమైనటువంటి వింతలన్నీ కూడా అక్కడ గోచరిస్తూ ఉన్నాయి. ఎవరికి ఏది కావాలో అది, మనకేదో పాత సినిమాలో చెప్పినట్టుగా కొంతమందికి కంబళి, మరికొంతమందికి గింబళి అన్నట్లుగా ఏది ఎవరికి కావాలో వారికి అవన్నీ కూడా అక్కడ సంసిద్ధంగా ఉన్నాయి. కల్కాంశ్చూర్ణ కషాయాంశ్చ స్నానాని వివిధాని చ దదృశు భాజనస్థాని తీర్థేషు సరితాం నరాః. ఆ సైనికులు సరితాం తీర్థేషు, నదుల యొక్క తీరంలో మరి అనేకమైనటువంటి నదులు కూడా వచ్చాయి కదా. ఆ నదులలో వీరందరూ స్నానాలు చేయడానికి కూడా సిద్ధపడ్డారు, స్నానాలు చేశారనుకున్నాం కదా. మరి ఆ విశేషాన్ని చెబుతూ సరితాం తీర్థేషు, నదులలో దిగేటటువంటి అంటే స్నానఘట్టములు ఎక్కడైతే ఉంటాయో ఆ స్నానఘట్టముల దగ్గర కల్కాన్ చూర్ణ కషాయాన్, ఉసిరిక మొదలైనటువంటి ఆ ద్రవ్యములు అంటే వాళ్ళు స్నానం చేయడానికి కావలసినవన్నీ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నాయి. అంటే అక్కడేమిటి, ఈ దేవతా స్త్రీలు వాళ్ళందరూ కూడా వీరికి స్నానం చేయడానికి అవన్నీ కూడా అక్కడ సృష్టించి పెట్టారు కదా, అవి సిద్ధంగా ఉన్నాయి. చూర్ణ కషాయాన్, అదేవిధంగా స్నానము చేసిన తర్వాత, స్నానానికి ముందు, స్నానము చేసిన తర్వాత కూడా స్వీకరించేటటువంటి కషాయములు ఏవైతే ఉన్నాయో, ఒంటికి రాసుకునేటువంటి తైలములు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ సిద్ధం చేసి ఉంచారు. అందుకనే వివిధాని స్నానాని దదృశు. ఇంకా ఎన్నున్నాయో అనేది సంఖ్య వివరములు చెప్పలేక వివిధాని అని అనేశారు. అనేకమైనటువంటి స్నానాన్ని, స్నానోపయుక్తమైనటువంటి ఉపకరణములు, సాధనములు, కషాయములు అన్నీ కూడా, చూర్ణములు అన్నీ కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు. వాటినన్నిటినీ కూడా చూస్తూ ఏమిటి ఇన్ని రకాలైనటువంటివి ఉంటాయా, మన అయోధ్యానగరంలో రాజాంతఃపురంలో కూడా ఇన్ని సౌకర్యములు, ఇన్ని విశేషములు చూడలేదే అని వాళ్ళందరూ అనుకుంటున్నారట. శుక్రానంశు మతశ్చాపి దంతధావన సంచయాన్ శుక్లాంశ్చందన కల్కాంశ్చ సముద్గేష్వతిష్ఠత అని అంటూ శుక్లాన్ అంశుమత దంతధావన సంచయాన్. దంతధావనమును అంటే పళ్ళు తవ్వుకోవడానికి కూడా కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ఆ దంతధావన కాష్టములు ఏవైతే ఉన్నాయో ఆ కాష్టములను తే తత్ర సర్వశః దదృశు. ఇంకా అంతటా కూడా ఎవరికి ఏది కావాలో, ఏ వస్తువు కోసము ఎవరు కూడా వెతుక్కోనవసరం లేని విధంగా అది అక్కడ కనిపిస్తున్నది. అది వీళ్ళు తీసుకునేలేపే ఆ దేవతా స్త్రీలు, ఆ పరిచారకులు వీళ్ళందరూ కూడా తీసుకువచ్చి అందిస్తూ ఉన్నారు. ఇలాగా వారి మనస్సులో ఉన్నటువంటి ఏ ఆలోచన అయినా సరే అది వెంటనే సిద్ధించే విధంగాను, ఆ వస్తువు వెంటనే కనిపించే విధంగాను, వారు కోరుకున్నటువంటిది తీరే విధంగాను అంత గొప్పగా అక్కడ ఏర్పాట్లు జరిగాయి. అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. దర్పణాన్ పరిమృష్టాంశ్చ వాససాంచాపి సంచయాన్ పాదుకోపనహాం చైవ యుగ్మాని చ సహస్రశః. ఇంకా పరిమృష్టాన్ అంటే శుభ్రం చేసి చక్కగా తుడిచి ధరించడానికి యోగ్యంగా పెట్టినటువంటివి. నూతనమైనటువంటి వాటి మీద కూడా కొంత దుమ్ము ధూళి పడేటటువంటి అవకాశం అనేది ఉన్నది. అందుకని ఇక్కడ నూతనమైనవి అని మాత్రమే కాకుండా నూతనమైనవి అదేవిధంగా శుభ్రము చేసి ధరించడానికి సిద్ధంగా ఉంచినటువంటి దర్పణాంశ్చ, మరి తమ అలంకరణను చూచి ఆనందించుకోవడానికి చక్కగా శుభ్రం చేయబడినటువంటి దర్పణములు అంటే అద్దములు. వాససాం సంచయానపి, కుప్పలుగా ఏ విధమైన వస్త్రం కావాలో ఆ విధమైన వస్త్రం ధరించడానికి అనేక రకాలైన విశేషమైనటువంటి వస్త్రములు. పాదుక ఉపనహాంత్య అని అన్నారు. ఇక్కడ పాదుకలు అన్నా ఉపనహములు అన్నా సరే కాళ్ళకు వేసుకునేటటువంటివే, చెప్పులు అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ విశేషం ఏమిటి అంటే కర్రలతోటి అంటే ఏమిటి, కట్టెతోటి చెక్కతో చేసినటువంటి వాటిని పాదుకలు అని చెప్పి, తోలుతో చేసినటువంటి వాటిని ఉపానహములు అని అంటారు మనకు అని నిఘంటువులు తెలియజేస్తున్నాయి. కావున చెక్కతో చేసినటువంటి పాదుకలు, తోలుతో చేసినటువంటి పాదుకలు ఇవన్నీ కూడా సహస్రశః యుగ్మాని అనేకమైన వేల కొలది
జతలు అక్కడ వీరి కోసం సిద్ధంగా ఉంచారు. అంతేకాదు అంజనీ కంకతాన్ కూర్చాన్ సహస్రాన్ని ధనూంషి చ మర్మత్రాణాని చిత్రాణి శయనాన్యాసనాని చ. అంజనము అంటే కాటుక, అంజనీహి అంటే కాటుకతో కూడినటువంటి భరణులు, ఆ కాటుక డబ్బీలు అంటారు కదా, అలాగా కాటుకతో కూడినటువంటి భరణులు. అలాగే కంకతాన్ కూర్చాన్, కంకతము అంటే దువ్వెనలు, కూర్చెలు అంటే కనుక మనం బ్రష్ అంటుంటాం కదా, అలా కూర్చెలు అనమాట. అలాగా కూర్చాన్, కంకతాన్ కూర్చాన్ శస్త్రాన్ని ధనుంషిచ. మరి కొంతమందికి ఆయుధములు చూస్తే చాలా ఉత్సాహం కలుగుతుంది, వెంటనే ఆయుధం చూడంగానే ఒక్కసారి ధరించి ఆనందిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది క్రీడా వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ బ్యాటు కానీ బంతి కానీ కనిపించగానే ఒక్కసారి ఆ బ్యాటు పట్టుకుని తాము ఆడిన విధంగా కాస్త అక్కడ అభినయం చేసుకుంటే కానీ ఆ తృప్తి అనేది తీరదు. అలాగా ఇక్కడ చూడండి, శస్త్రాన్ని ధనుంషిచ, అనేకమైనటువంటి శస్త్రములు, ఆయుధములన్నీ కూడా, అంటే ఖడ్గము గద మొదలైనటువంటి ఆయుధములతో కూడిన ఆయుధాగారములు అక్కడ ప్రదర్శనలో పెట్టినట్లుగా ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు. ధనుంషిచ, విలుకాళ్ళకి ఇష్టమైనటువంటి విశేషమైన ధనుస్సులు, మర్మత్రాణాని, అదేవిధంగా శరీరమును అంటే యుద్ధములలో శరీరమును రక్షించేటటువంటి అనేకమైనటువంటి విశేషమైన కవచములు, చిత్రాన్ని శయనాని, అలాగే అలసిపోయినటువంటి వారు నిద్రించడానికి సుఖంగా నిద్రపట్టేటువంటి శయనములు, ఆసనానిచ, కూర్చోవటానికి కావలసినటువంటి ఆసనములు. ఈ విధంగా ఒకటి అని కాదు, అనేక రకాలుగా అక్కడ లేదు అనేది ఏది కూడా లేదు, సమస్తము కూడా అక్కడ సిద్ధం చేశారు, సిద్ధం చేసి ఉన్నాయి. సమస్తమైనటువంటి వాటిని కూడా అందరూ ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రతిపాన ప్రదాన్ పూర్ణాన్ ఖరోష్ట్రగజవాజినాం అవగాహ్య సుదీర్ధాంశ్చ హ్రదాన్ సోత్పల పుష్కరాన్. ఇంకా పూర్ణాన్ ప్రతిపాన హ్రదాన్, ప్రతిపాన ప్రదాన్ అని అంటూ ఇక్కడ విశేషం చెబుతూ ఉన్నారు. అక్కడ పూర్ణమైన బాగా నిండినటువంటి గ్రాసముతోటి కూడి, అంటే ఇక్కడ ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి అశ్వములు గజములకు సంబంధించినటువంటి విషయాన్ని చెబుతున్నాడు. గ్రాసాన్ని తినగలిగినంతగా తిని జీర్ణమవ్వటం కోసం త్రాగటానికి మరి ద్రవములు పానీయములు ఇవన్నీ కూడా కావాలి కదా. అంటే ఇది మనుషులకైనా సరే, అలాగే ఇతర అశ్వములు వీటికైనా సరే. అందుకనే చూడండి, మనం భోజనం చేసిన తర్వాత, కొంత భోజనం చేసిన తర్వాత కాస్త పొట్ట బిర్రుగా ఉన్నది అంటే కాస్త మంచినీళ్ళు తాగిన తర్వాత తేనుపు వస్తుంది, ఇక మరలా తినడం మొదలు పెడతాం. అంటే ఏమిటి, తిని కాస్త దాన్ని సవరించుకుని మరలా తినడం కోసము అన్నట్లుగా కొన్ని పానీయములు, అరుగుదల కోసం కొన్ని పానీయములు, జీర్ణ వ్యవస్థ కోసం కొన్ని పానీయములు తీసుకుంటాం కదా. అలాగా ప్రతిపాన హ్రదాన్, ప్రతిపాన ప్రదాన్ అని అంటూ ఆ జంతువులు ఇవన్నీ కూడా, అంటే ఏమిటి, అశ్వములు గజములు ఇవన్నీ కూడా తిన్నటువంటి పదార్థము జీర్ణమవ్వడానికి తాగేటటువంటి ద్రవములు ఏవైతే ఉన్నాయో అటువంటి ద్రవములతో కూడిన పానీయములతో కూడినటువంటి మడుగులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయట. దానితోటి ఇవన్నీ తింటూ ఉన్నాయి, ఆ మడుగులో ఆ పానీయమును స్వీకరిస్తూ ఉన్నాయి. ఏమేమిటవి? ఖరోష్ట్ర గజవాజినాం, కరములు అంటే కంచరగాడిదలు, ఒంటెలు, అదేవిధంగా ఏనుగులు, గుర్రములు, ఇవన్నీ కూడా ఆ పానీయములు స్వీకరిస్తూ ఉన్నాయి. అంతేకాదు అవి చక్కగా స్నానం చేసి ఈతలు కొట్టి తమ శరీరంలో ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని తొలగించుకోవటము, అదేవిధంగా ఆ శ్రమను తొలగించుకొని ఆనందించడం కోసం అన్నట్టుగా అవగాహ్య సుతీర్థాన్ సోత్పల పుష్కరాన్, దిగి స్నానం చేసి శరీర శ్రమను తొలగించుకోవటము, శరీరానికి ఆనందాన్ని కలుగజేయటం కోసమని కలువ పూలతో కూడినటువంటి సరస్సులు అనేకమైనవి అక్కడ ఉన్నాయట. ఈ విధంగా తినడానికి తిన్నంత, త్రాగడానికి త్రాగినంత, ఇవన్నీ అరగడానికి కావలసినటువంటి మడుగులు, వీటితో పాటుగా అవి
ఈత కొడుతూ ఆనందించడానికి కావలసినటువంటి మడుగులు, ఇలాగ అందరికీ ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి అంటూ ఆకాశవర్ణ ప్రతిమాన్ స్వచ్ఛతోయాన్ సుఖప్లవాన్ అని అంటూ ఇంకా నీలవైడూర్యవర్ణాంశ్చ మృదూన్ యవన సంచయాన్ నిర్వాపార్థాన్ పశూనాంతే దదృశు తత్ర సర్వశః. ఆకాశవర్ణ ప్రతిమాన్, ఆకాశము యొక్క వర్ణములాగా నిర్మలంగా ఉండేటటువంటివి, అంటే ఆ నీలి ఆకాశంలాను అదేవిధంగా కొన్ని చోట్ల నిర్మలంగా ఉండేటటువంటివి. స్వచ్ఛతోయాన్ సుఖప్లవాన్, స్వచ్ఛమైనటువంటివి, త్రాగటానికి యోగ్యమైనవి, సుఖంగా దిగి స్నానం చేయడానికి యోగ్యమైనటువంటి అనేకమైనటువంటి సరస్సులు. వీటితో పాటుగా నీల వైడూర్యవర్ణాంశ్చ, ఇంద్రనీలమణులు, వైడూర్యము మొదలైనటువంటి రత్నములతో కూడిన మృదూన్ పశూనాన్ నిర్వాపార్థాన్, అలాగే మృదువైనటువంటివి, పశువులు ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించేటటువంటివి, లేతనైనటువంటి తృణములతో కూడినటువంటి ఆ శాలలు, ఆ ఆగారములు, ఇవన్నీ కూడా అంటే యవస సంచయాన్ అని చెప్పి అన్నారు. నిర్వాపార్థాన్ పశూనాంతే దదృశు తత్ర సర్వశః అని అంటూ మరి ఆ వచ్చినటువంటి అశ్వములు, గజములు ఇవన్నీ కూడా స్వీకరించడానికి కావలసినటువంటి ఏ పశువుకి, ఏ జంతువుకి ఏది ఇష్టమో వాటితో కూడినటువంటి అనేకమైనటువంటి శాలలను అక్కడ ఆ సైన్యం అందరూ చూచి, మన రాజ్యంలో కూడా వీటికి ఇంతటి సౌకర్యాన్ని మనం కలిగించలేదే, మరి ఈ అడవిలో భరద్వాజ మహర్షి ఇంత గొప్పగా వీటిని పోషిస్తున్నాడే అని అనుకుంటూ వారు ఆనందిస్తూ ఉన్నారు. ఈ విధంగా వారు వాటినన్నిటినీ చూస్తూ ఆస్వాదిస్తూ ఆశ్చర్యాన్ని పొందుతూ తన్మయత్వంతో పారవస్యాన్ని చెందుతూ అక్కడ స్వర్గ సుఖాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. వ్యస్మయంత మనుష్యాస్తే స్వప్నకల్పం తదద్భుతం దృష్ట్వాతిథ్యం కృతం తాదృక్ దృష్ట్వాతిథ్యం కృతం తాదృక్ భరతస్య మహర్షిణా అని అంటూ ఆ భరద్వాజ మహర్షి చేత భరతుని కోసం, భరతుని యొక్క పరివారం కోసం చేయబడినటువంటి ఆతిథ్యాన్ని స్వప్నకల్పం, ఇదంతా కూడా అందరికీ కూడా కలలాగా ఉన్నది. అడవికి వచ్చాము అంటే అడవిలో నానా కష్టములు పడుతూ ఉంటారు. అయితే సరే రాజసైన్యం కాబట్టి ఏ చెట్టు కిందో పుట్ట కిందో ఏదో ఏర్పాట్లు చేసుకుని ఉంటారు. కావున అక్కడ వండుకుని తిని దొరికినటువంటి దానితోటి తృప్తి చెంది అక్కడ నుంచి ముందుకు బయలుదేరి వెళుతూ ఎలాగో దండకారణ్యం దగ్గర వరకు వెళ్ళి అక్కడ చిత్రకూటం వరకు వెళ్ళి రామచంద్రమూర్తిని తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు కష్టపడడానికే సిద్ధమయ్యి అరణ్యానికి బయలుదేరారు. కానీ ఇక్కడ అరణ్యంలో ఏదో కలలాగా ఇంతటి సౌకర్యం, ఇంతటి ఇంద్రభోగాలు, స్వర్గభోగాలతో కూడినటువంటి ఆతిథ్యము ఇవన్నీ చూస్తూ ఉంటే స్వప్నకల్పం, ఏదో కలలాగా ఉన్నటువంటిది, అద్భుతం, ఆశ్చర్యకరంగా ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటిది. తాదృక్తదాతిథ్యం, అటువంటిదైన ఆ భరద్వాజ మహర్షి ఇచ్చినటువంటి విందు వినోదము, ఆ ఆతిథ్యం ఏదైతే ఉందో అది చూచి తే మనుష్యా వ్యస్మయంత, ఆ భరతుని యొక్క సైన్యంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా విస్మయాన్ని పొందారట. ఇత్యేవం రమమాణానాం దేవానామివ నందనే భరద్వాజాశ్రమే రమ్యే సారాత్రిర్వ్యత్యవర్తత. ఈ విధంగా నందనోద్యానవనంలో ఉన్నటువంటి, అలాగే విహరించి ఆనందం పొందుతున్నటువంటి దేవతలు, అంటే స్వర్గంలో దేవతలు నందన ఉద్యానవనంలో విహరిస్తూ ఏ విధంగా అయితే ఆనందాన్ని పొందుతారో ఆ విధంగా ఈ భూలోకంలోనే, ఈ అడవిలోనే, ఈ భరద్వాజాశ్రమంలో ఈ సైన్యము, భరతుని యొక్క పరివారం వీరందరూ కూడా వారి వారి భార్యలతోటి, అదేవిధంగా తమ తమ పరివారములతోటి వాళ్ళు అక్కడ విహరిస్తూ అంతటి ఆనందాన్ని పొందుతూ ఉంటే ఆ ఆనందంలోనే రమమాణానాం రమ్యే భరద్వాజాశ్రమే, ఈ విధంగా సా రాత్రి వ్యత్యవర్తత, ఆ రాత్రి గడిచిపోయిందిట. సహజంగా అయితే అడవిలో గడుపుతున్నారు అంటే
రాత్రి గడవడానికి అమ్మో ఇంకా ఎంతసేపు పడుతుంది, ఎంత సమయం పడుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉండే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ భరద్వాజాశ్రమంలో వీళ్ళు గడిపినటువంటి ఆ రాత్రి ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అంత తక్కువగా అప్పుడే గడిచిపోయిందా అన్నంతగా, సమయం తెలియనంతగా ఆ స్వర్గ సుఖాలతోటి భరద్వాజ మహర్షి ఇచ్చినటువంటి విందుతోటి ఆ ఆతిథ్యంతో ఆ రాత్రి గడిచినదిట. ఆ తర్వాత ప్రాతకాలంలోనే ప్రతిజగ్ముశ్చతానద్య గంధర్వాశ్చ యథాగతం భరద్వాజమనుజ్ఞాప్య తాశ్చ సర్వాపరాంగనా. ఇంకా తెల్లవారేటప్పటికీ మరి ఆతిథ్యం అనేది పూర్తయినది. వారందరినీ కూడా తెల్లవారులు కూడా ఈ దేవతాంగణలు సేవిస్తూనే ఉన్నారు. అలా సేవించి ఆ నదులు అవన్నీ కూడా వీరిని సేవిస్తూనే ఉన్నాయి కదా. ఇంకా తెల్లవారేటప్పటికీ ఆ తర్వాత తాహ నద్య గంధర్వాశ్చ సర్వాహ తాహ వరాంగనాశ్చ, భరద్వాజ మహర్షి యొక్క సంకల్పంతో అక్కడికి వచ్చినటువంటి నదులు, గంధర్వులు, దేవతాగణము, అలాగే బ్రహ్మలోకం నుండి, గంధర్వలోకం నుండి, నందనవనం నుండి వచ్చినటువంటి అప్సరసలు వీళ్ళందరూ కూడా భరద్వాజం అనుజ్ఞాప్య భరద్వాజ మహర్షికి నమస్కరించి ఆయన యొక్క అనుజ్ఞ తీసుకుని యథాగతం ప్రతిజగ్ముహు, తాము ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వీరందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. అంటే చూడండి, తెల్లవారేటప్పటికి ఇవన్నీ కూడా వీరందరూ కూడా ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు. తథైవ మత్తా మదిరోత్కటా నరాః తథైవ దివ్యాగరు చందనోక్షితాః తథైవ దివ్యా వివిధాస్త్రగుత్తమాః పృథక్ ప్రకీర్ణా మనుజైః ప్రమర్దితాః. అయితే మరి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మరి వీరి శరీరానికి, వీరి మనస్సుకు కలిగినటువంటి ఆనందం కూడా అదే విధంగా మటుమాయం అయిపోయినదా అంటే లేదు. ఒకవేళ ఇదంతా కూడా కేవలం ఇంద్రజాలము, మాయ కనుక అయినట్లయితే ఆ మాయ వెళ్ళిపోయిన వెంటనే, ఆ మాయ మటుమాయం అయిపోయిన వెంటనే వీరికి ఉన్నటువంటి సుఖం కూడా మటుమాయం అయిపోతుంది, ఆ అనుభూతి కూడా అప్పటితో వెళ్ళిపోవచ్చు. కానీ భరద్వాజ మహర్షి వాస్తవంగానే ఇవంతా కూడా ఏర్పాటు చేశాడు. వాస్తవంగానే ఆ దేవతాగణములను, అప్సరసులను, అదేవిధంగా ఆ నదులను, ఆ సకల సౌకర్యములను, సకల పదార్థములను వీటినన్నిటినీ కూడా అందరికీ ఏర్పాటు చేశాడు. మరి అందుకనే ఇక్కడ ఆ తెల్లవారేటప్పటికీ వాళ్ళందరూ కూడా అంటే సేవించినటువంటి వారు ఆ నదులు అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ భరతుని యొక్క సైన్యము ఆ సుఖంలోనే వారింకా ఉన్నారు, ఆ మత్తులోనే ఉన్నారు. అంతటి ఆనందంతో ఇంకా ఉన్నారట వాళ్ళు. నరాహ మత్తాహ మదిరోత్కటాహ. ఆ భరతుని యొక్క సైన్యంలో ఉన్న పరివారం అందరూ కూడా చాలా మోహంతో ఉన్నవారై, అలా విధంగా ఆ పానీయముల వాటి యొక్క ఆ మత్తు, ఆ రుచి కూడా అలాగే కలిగిన వారై, ఆ చందన లేపనముల యొక్క గంధములతోటి, సుగంధములతో కూడిన వారై, అలాగే వాళ్ళు అనేకమైనటువంటి ఆ సుఖములతోటి ఉన్నటువంటి వారై ప్రకీర్ణా పృథక్ వివిధా తథైవ అవర్తిషత అని చెబుతూ ఆ విధంగా వారు పొందినటువంటి సుఖము, అనుభూతి, ఆ అలంకరణలు అవన్నీ మాత్రం అదే విధంగా ఉన్నాయి. కానీ అవన్నీ చేసినటువంటి దేవతాగణములు, గంధర్వులు, అప్సరసులు వీళ్ళందరూ మాత్రం భరద్వాజుని యొక్క అనుమతితోటి వారందరూ వారి వారి లోకమునకు వెళ్ళారు. ఈ విధంగా భరద్వాజ మహర్షి లోకంలో కని విని ఎరుగని విధంగా దేవతలు కూడా ఏర్పాటు చేయలేనంత విధంగా అతిథి సత్కారాన్ని భరద్వాజ మహర్షి భరతుని యొక్క పరివారానికి ఆ అరణ్యంలో, ఆ ప్రయాగవన సమీపంలో, ఆ ఆశ్రమంలో కల్పించారు. ఆ ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి వీరందరూ కూడా ఎంతో ఆనందాన్ని అనుభవించారు. దీనితోటి మనకు 91వ సర్గ పూర్తవుతున్నది. తథైవ మత్తా మదిరోత్కటా నరాః తథైవ దివ్యాగరు చందనోక్షితాః తథైవ దివ్యా వివిధాస్త్రగుత్తమాః పృథక్ ప్రకీర్ణా మనుజైః ప్రమర్దితాః. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
कुञ्जराश्च खरोष्ट्राश्च कुञ्जराश्च खरोष्ट्राश्च गोश्वाश्च मृगपक्षिणः गोश्वाश्च मृगपक्षिणः बभूवुः सुभृतास्तत्र बभूवुः सुभृतास्तत्र नान्यो ह्यन्यमकल्पयत् नान्यो ह्यन्यमकल्पयत् नाशुक्लवासास्तत्रासीत् नाशुक्लवासास्तत्रासीत् क्षुधितो मलिनोऽपि वा क्षुधितो मलिनोऽपि वा रजसाध्वस्तकेशो वा रजसाध्वस्तकेशो वा नरः कश्चिददृश्यत नरः कश्चिददृश्यत आजैश्चापि वाराहैः आजैश्चापि वाराहैः निष्ठानवरसञ्चयैः निष्ठानवरसञ्चयैः फलनिर्यूहसंसिद्धैः फलनिर्योहसंसिद्धैः सूपैर्गन्धरसान्वितैः सूपैर्गन्धरसान्वितैः पुष्पध्वजवतीः पूर्णाः पुष्पध्वजवतीः पूर्णाः शुक्लस्यान्यस्य चाभितः शुक्लस्यान्नस्य चाभितः ददृशुर्विस्मितास्तत्र ददृशुर्विस्मितास्तत्र नरालौहिः सहस्रशः नरालौहिः सहस्रशः बभूवुर्वनपार्श्वेषु बभूवुर्वनपार्श्वेषु कूपाः पायसकर्दमाः कूपाः पायसकर्दमाः ताश्च कामदुघा गावः ताश्च कामदुघा गावः द्रुमाश्चासन्मधुश्च्युतः द्रुमाश्चासन्मधुश्च्युतः वाप्यो मैरेयपूर्णाश्च वाप्यो मैरेयपूर्णाश्च मृष्टमांसचयैर्वृताः तमांसचयैर्वृताः प्रतप्तपिठरैश्चापि प्रपत्तपिठरैश्चापि मार्गमायूरकौकुटैः मार्गमायूरकौकुटैः पात्रीणां च सहस्राणि पात्रीणां च सहस्राणि स्थालीनां नियुतानि च स्थालीनां नियुतानि च न्यर्बुदानि च पात्राणि न्यर्बुदानि च पात्राणि शातकुम्भमयानि च शातकुम्भमयानि च स्थाल्यः कुम्भ्यः करम्भ्यश्च स्थाल्यः कुम्भ्यः करम्भ्यश्च दधिपूर्णाः सुसंसृताः दधिपूर्णाः सुसंसृताः यौवनस्थस्य गौरस्य यौवनस्थस्य गौरस्य कपित्थस्य सुगन्धिनः कपित्थस्य सुगन्धिनः ह्रदाः पूर्णारसालस्य हृदाः पूर्णारसालस्य दध्नश्वेतस्य चापरे दध्नश्वेतस्य चापरे बभूवुः पायसस्यान्ये बभूवुः पायसस्यान्ये शर्करायाश्च सञ्चयाः शर्करायाश्च संशयाः कल्कांश्चूर्णकषायांश्च कल्कांश्चूर्णकषायांश्च स्नानानि विविधानि च स्नानानि विविधानि च ददृशुर्भाजनस्थानि ददृशुर्भाजनस्थानि तीर्थेषु सरतां नराः तीर्थेषु सरतां नराः शुक्लानं शुमतश्चापि शुक्लानं शुमतश्चापि दन्तधावनसञ्चयान् दन्तधावनसञ्चयान् शुक्लांश्चन्दनकल्कांश्च शुक्लांश्चन्दनकल्कांश्च समुद्गेष्वतिष्ठतः समुद्गेष्वतिष्ठतः दर्पणान् परिमृष्टांश्च दर्पणान् परिमृष्टांश्च वाससां चापि सञ्चयान् वाससां चापि सञ्चयान् पादुकोपानहाश्चैव पादुकोपानहांश्चैव युग्मानि च सहस्रशः युग्मानि च सहस्रशः अञ्जनीः कङ्कतान् कूर्चान् अञ्जनीः कङ्कतान् कूर्चान् शस्त्राणि च धनूंषि च शस्त्राणि च धनूंषि च मर्मत्राणानि चित्राणि मर्मत्राणानि चित्राणि शयनान्यासनानि च शयनान्यासनानि च प्रतिपानहृदान् पूर्णान् प्रतिपानहृदान् पूर्णान् खरोष्ट्रगजवाजिना खरोष्ट्रगजवाजिनाम् अवगाह्य सुतीर्थांश्च अवगाह्य सुतीर्थांश्च ह्रदान् सोत्पलपुष्करान् हृदान् सोत्पलपुष्करान् आकाशवर्णप्रतिमान् आकाशवर्णप्रतिमान् स्वच्छतो यान् सुखप्लवान् स्वच्छतो यान् सुखप्लवान् नीलवैडूर्यवर्णांश्च नीलवैडूर्य
వైడూర్యవర్ణాంశ్చ మృదూన్యవస సంచయాన్ మృదూన్యవస సంచయాన్ నిర్వాపార్థాన్ పశూనాం తే నిర్వాపార్థాన్ పశూనాంతే దదృశుస్తత్ర సర్వశః దదృశుస్తత్ర సర్వశః వ్యస్మయంత మనుష్యాస్తే యస్మయంత మనుష్యాస్తే స్వప్నకల్పం తదద్భుతం స్వప్నకల్పం తదద్భుతం దృష్ట్వాతిథ్యం కృతం తాదృక్ దృష్ట్వాతిథ్యం కృతం తాదృక్ భరతస్య మహర్షిణా భరతస్య మహర్షిణా ఇత్యేవం రమమాణానాం ఇత్యేవం రమమాణానాం దేవానామివ నందనే దేవానామివ నందనే భరద్వాజాశ్రమే రమ్యే భరద్వాజాశ్రమే రమ్యే సారాత్రిర్వ్యత్యవర్తత సారాత్రిర్వ్యత్యవర్తత ప్రతిజగ్ముశ్చ తా నద్యః ప్రతిజగ్ముశ్చ తా నద్యః గంధర్వాశ్చ యథాగతం గంధర్వాశ్చ యథాగతం భరద్వాజమనుజ్ఞాప్య భరద్వాజమనుజ్ఞాప్య తాశ్చ సర్వావరాంగనాః తాశ్చ సర్వాపరాంగనాః తథైవ మత్తా తథైవ మత్తా మదిరోత్కటానరాః మదిరోత్కటానరాః తథైవ దివ్యాగరు తథైవ దివ్యాగరు చందనోక్షితాః చందనోక్షితాః తథైవ దివ్యాః తథైవ దివ్యాః వివిధాస్రగుత్తమాః వివిధాస్రగుత్తమాః పృథక్ ప్రకీర్ణాః పృథక్ ప్రకీర్ణాః మనుజైః ప్రవర్ధితాః మనుజైః ప్రవర్ధితాః తథైవ మత్తామదిరోత్కటానరాః తథైవ మత్తామదిరోత్కటానరాః తథైవ దివ్యాగరు చందనోక్షితాః తథైవ దివ్యాగరు చందనోక్షితాః తథైవ దివ్యా వివిధాస్రగుత్తమాః తథైవ దివ్యా వివిధాస్రగుత్తమాః పృథక్ ప్రకీర్ణా మనుజైః ప్రమర్దితాః పృథక్ ప్రకీర్ణా మనుజైః ప్రమర్దితాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకనవతితమః సర్గః ఏకనవతితమః సర్గః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళశ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు
గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.